నమస్కారం. ఎస్డివిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏపీలో శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిర్ణయించిన ప్రభుత్వం. నగరంలో సందడి చేసిన ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ నటించిన విరాజీ చిత్ర బృందం తన 17 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ మూవీ విరాజ్ చిత్రమని వెల్లడించిన హీరో వరుణ్ సందేశ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధ కాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరి, వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా తులసి అర్చనలు, పూజలు నిర్వహించారు. భక్తులకు పేలాల పిండి ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు చాలా పరమ పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం. మనందరికీ తెలిసిందే, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే సమయం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి పరమహంస పరివిరాజకాచార్యులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీర్స్వామి వారి యొక్క సువర్ణ హస్తములతోటి ఇదే వేదిక వద్ద శ్రీమాన్ కేజీసీ హరివిఠల్ గారు గురువు గారి యొక్క మాకు వెన్నుగా ఉండి, ఆ తర్వాత శ్రీ విశ్వనాథ కామేశ్వరరావు గారు దంపతులు, శ్రీ లలితా పరమేశ్వరి గారు, ఇటువంటి పెద్దలందరి యొక్క ప్రోత్సాహంతో 1992 సంవత్సరం నుంచి సంస్థ ప్రారంభించబడి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుండి కార్తీక పూర్ణిమ వరకు ఆయన యోగ నిద్రలో ఉండి కార్తీక పూర్ణిమ నాడు యోగ నిద్ర నుంచి బయటకు వస్తారు. ఈ సమయంలో మనం ఈ ప్రార్థన చేస్తే స్వామివారు మన మనస్సులో ఉండే కోరికలన్నీ, క్రిత జన్మలో చేసిన పాపాలను కూడా నివృత్తి చేస్తారని పెద్దలందరూ తెలియజేస్తున్నారు. వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లుతాయని మరొకసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వనాథ కామేశ్వరరావు గారి పిల్లలు శ్రీ సుబ్రహ్మణ్యం గారిని కూడా వారి తరఫున ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి సంస్థకు తోడ్పాటుగా ఉన్నటువంటి వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా నాన్నగారు పెద్దలు శ్రీ సత్యశ్రీ గారు, హరివిఠల్ గారు, వాళ్ళందరూ ఈ విష్ణు సహస్రనామం స్థాపించి 1992 నుంచి నిర్విఘ్నంగా ఇది సాగిస్తున్నారు. వారు ఇప్పుడు లేకపోయినా కాలం చేసినప్పటికీ వారి పిల్లలుగా మా వంతు బాధ్యతగా మేము కూడా ఏదో చిన్న సాయపాటి చేద్దామని చెప్పి చెన్నై నుంచి వచ్చున్నానండి. అందరికీ నమస్కారం. నగరంలో హీరో వరుణ్ సందేశ్ నటించిన విరాజీ చిత్ర బృందం సందడి చేసింది. విరాజీ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మొగల్రాజపురంలోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ఒక డిఫరెంట్ కథతో, డిఫరెంట్ లుక్ తో ఆగస్టు 2వ తేదీన విరాజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. దర్శకుడు ఆద్యంత హర్ష చెప్పిన కథ విన్న వెంటనే చిత్రంలో హీరోగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. విజయవాడ నగరం నుంచి చిత్ర ప్రమోషన్ ప్రారంభించినట్లు, ఇప్పటి వరకు ఏ హీరో చెయ్యని మాదిరిగా విరాజీ చిత్రంలో తాను నటించిన క్యారెక్టర్ ను ప్రేక్షకుల ముందుకు తెలియజేసేందుకు అదే గెటప్ తో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. మొదలు పెడుతున్నాము అండ్ ఇది ఫస్ట్ స్టాప్ మాకు. సో మొత్తం ఆంధ్ర టూర్ ప్లాన్ చేసాం అనమాట. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి ముందరికి వస్తున్నాను అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ ఈ సినిమా కూడా నాకు చాలా స్పెషల్ సినిమా ఇది. ఎందుకంటే
ఇది మేమందరం చాలా ఇష్టపడి ఒక కొత్త కథ, ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త కాంటెంట్తో రాబోతున్నాము. అండ్ నాకు కూడా పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది నేను చేయలేదు. అండ్ ఇంత క్రేజీ, ఇంత విచిత్రమైన లుక్లో మీ అందరూ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు. సో సినిమాలో ఏదైతే లుక్ నాదుందో మళ్ళీ నేను ప్రమోషన్స్కి ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా జనాలకి ఇంకెలా మనము ఎలా రీచ్ అవ్వచ్చు అనే దానిలో నాకు ఒక ఐడియా వచ్చి మన లుక్లోనే ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ నాకు వచ్చిందండి. అండ్ ఇంకా నేను అది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్తో షేర్ చేస్తే వాళ్ళు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఇప్పుడు నేను విరాజీ సినిమాలో యాండీ, నా క్యారెక్టర్ పేరు యాండీ. సో ఈ యాండీ క్యారెక్టర్లో ఉంటూ నేను ఈ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక క్యారెక్టర్లో ఇలా ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం. నాకు చాలా కొత్తగా అనిపిస్తోంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. అండ్ ఈ సినిమా మీరందరూ తప్పకుండా ఆగస్ట్ 2వ తారీఖున విడుదలవుతోంది. సో ఖచ్చితంగా ఈ సినిమాని మీరు థియేటర్కి వచ్చి మా అందరికీ మీ సపోర్ట్ అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ తప్పకుండా మీకు ఈ సినిమా ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. ఒక మంచి సినిమా, ఒక క్లీన్ సినిమా అండి. నేను ఈ విరాజీ సినిమా నిర్మాతను. మేము వరుణ్ సందేశ్ హీరోగా ఈ సినిమాని విరాజీ అనే సినిమా నిర్మించాను. సో ఈ సినిమా ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్గా. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విజయవాడకు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా మీ అందరితో ఒకసారి మా సినిమా గురించి మేము కొంత మీతో షేర్ చేసుకొని మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మా ప్రమోషన్స్లో భాగం అవ్వాలని కోరుకుంటాం. బాగుంటుందని చెప్పేసి మేము ఒక 4-5 ఆప్షన్స్ చూసినప్పుడు అప్పుడున్న ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ లైక్ 8 months బ్యాక్ అనమాట. అప్పుడు డిసైడ్ అయినప్పుడు తినైతే బాగుంటుంది. 3-4 ఆప్షన్స్ మాకున్న పరిధిలో మేము చూసుకున్న దాంట్లో తినైతే పర్ఫెక్ట్ చేస్తాడు. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా తన డిక్షన్ ఏదైతే ఉంటుందో, డైలాగ్ డిక్షన్ కానీ ఈ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నిటితో కంపేర్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో అది తినైతే బాగా చేయగలుగుతాడని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. అట్లాగే డైరెక్టర్ గారు ఏంటి అంటే ఈ ఫిలింకి తిని యాప్ట్ అని చెప్పి ఫీల్ అయ్యారు. నేను సింప్లీ ఐ బిలీవ్డ్ హిమ్ అండ్ వి డిడ్ ఇట్. దట్స్ ఆల్. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మనం సపోర్ట్ చేసినందుకు ఇక్కడికి వచ్చారు కదా. థ్యాంక్స్ టు యూ ఆల్. ఇందులో నా క్యారెక్టర్ పేరు కీర్తి. ఎక్కువ ఏం చెప్పకూడదు అన్నారు డైరెక్టర్ సార్, అందుకే నేను ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఇది ఆగస్ట్ 2కి మన మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీ అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. మీ అందరి సపోర్ట్ మనకి కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. విరాజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సో మా సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడం ఎంతో దురదృష్టకరమని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీకి ఇవ్వడం వల్ల పరిశ్రమల తనిఖీ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని మంత్రి పేర్కొన్నారు. సేఫ్టీ ఆడిట్ అంశంలో ఇకపై ప్రభుత్వం నిఘా ఉంటుందన్నారు. బూడిద దోపిడీ కోసం పెద్దిరెడ్డి జెన్కోలో అవినీతిని ప్రోత్సహించారన్నారు. ఇసుక మాఫియాతో వైసీపీ నేతలు కార్మికుల పొట్టకొట్టారంటూ విమర్శించారు. కొత్తపేటలో జగ్గిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు, అలాగే ఇసుక గురించి, నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది. మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు 5 సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పిట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగ్గిరెడ్డి గారు. మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయనకి అవగాహన లేనట్టుంది. గత ప్రభుత్వంలో 10 టన్నులని 50,000కి పైబడి అమ్ముకోవటం, అదేవిధంగా ఈ ఇసుక మాఫియా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక, పనులు లేక
అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది. ఎందుకంటే 30 లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం 5 సంవత్సరాల నిమిత్తం కనీసం 300 రోజులు కూడా పని లేకపోవడం, అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియాకి అలవాటు పడ్డ ప్రభుత్వం 30 లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న 1 కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణమని, భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు. ఏపీ అసెంబ్లీ గేట్ నెంబర్ 2ని తెరిపించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గేట్ 2ని తెరిపించారు. నాడు అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సమయంలో ఈ గేటు 2ని మూసివేసి గోడ కట్టించారు. నేడు సభాపతి అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో గేట్ 2కి అడ్డుగా కట్టిన గోడను తొలగించారు. తద్వారా ఈ గేటు నుండి ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహ ప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పథ్ నివాసానికి కేటాయించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, లోక్సభలో టీడీపీ పక్ష నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. గన్నవరం మండలం బీబీగూడెం వద్ద రహదారి పరిస్థితి దుర్భరంగా మారింది. మోకాలు లోతు గోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ప్రతిరోజు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలంటూ ఆవేదన వెలిబుచ్చారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు త్రాగునీటిని ఇరిగేషన్ ఈఈ శ్రీహరి విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 5-7 గేట్ల ద్వారా 2000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. రోజుకు 5500 క్యూసెక్ల చొప్పున 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల త్రాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండగా మారాయి. దీంతో ఆ 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువన ఉన్న జూరాల జలాశయానికి నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 62,955 క్యూసెక్ల నీరు జూరాలకు చేరుతోంది. 2-3 రోజుల్లో జూరాల పూర్తి నీటి మట్టమైతే ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. కృష్ణా నదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీలో శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిర్ణయించిన ప్రభుత్వం. నగరంలో సందడి చేసిన ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ నటించిన విరాజీ చిత్ర బృందం తన 17 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ మూవీ విరాజ్ చిత్రమని వెల్లడించిన హీరో వరుణ్ సందేశ్. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.